ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి చాలా ఊర్లలో. మరి ఇవాళ ఎందుకు ఎగిరేసిరంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అట. మరి అది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమా, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమా వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఎటు తెలుసుకోలేకపోతురు, వాళ్ళకే ఓ క్లారిటీ ఏడిస్తలేదు. జనాలనేమో ఆగం చేస్తారు, కార్యకర్తలను ఆగం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడే బాగుండే, టీఆర్ఎస్ బాగుండే అని చెప్పేసి వాళ్ళే మొత్తుకుంటారు. లేదు జాతీయ రాజకీయాలను చక్రం దింపుతామని బీఆర్ఎస్ పెట్టినామని చెప్పేసి మళ్ళా చేసి మొత్తుకుంటారు. ఇదంతా ఏంది ఖాళీనే పడుతుంది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి బయటకు వచ్చినటువంటి కవిత టీఆర్ఎస్ అని పెట్టుకునేసరికి ఒరిజినలే డూప్లికేట్ అని మళ్ళీ దుకాణం పెట్టుకోరు. ముందుగా ఇదట రజతోత్సవ వేడుక ముగింపు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను మొత్తుగా రాసిన కథ. తెలంగాణ అస్తిత్వ పతాకనట, సకల జనుల ఆత్మగౌరవ ప్రతీకనట, గుండెల నిండా గులాబీ జెండా మళ్ళీ చెప్పుకోనట. మరి ఇవన్నీ చేసింది ఏంది? బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, టిఆర్ఎస్ పార్టీ. దాని పేరు మార్చిరు, బీఆర్ఎస్ అని మార్చుకోరు. ఒడిచిపోయింది. తెలంగాణతో మాకు సంబంధం లేదు, ఇక మొత్తం ఉద్ధరించినాం. కవిత భాషలు చెప్పాలంటే పీక్ కట్టలు కట్టినాం, ఇక దేశంలో పీక్ కట్టలు కడతామని దేశ రాజకీయాలకు పోతామని పోయిరు. తెలంగాణ సంపదను ఆడాడ వంచుకొచ్చిరు. మళ్ళీ ఏం వర్కౌట్ కాకపోయేసరికి రాష్ట్రానికి వచ్చిరు. రాష్ట్రంలో బొక్కబోర్ల పడ్డది. ఇక అయితే ఇక్కడ వీళ్ళు కవిత స్పీచ్ అయిపోయిన తర్వాత ఇది ఒక పోస్ట్ పెట్టిరు. ఒరిజినల్ బ్రాండ్స్ కు ఉన్న పాపులారిటీని క్యాచ్ చేసుకోవాలని తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసినట్టు. అంటే కోల్గేట్ అనేది అంటే పాత టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్, ఇప్పుడు కూల్గేట్ అని చెప్పేసి ఇది వచ్చిందని. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా మీరు అనుకుంటున్నట్టు మీకు మీరే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఇక్కడ ఒక క్లారిటీ మీరు అర్థం చేసుకోవాలి. నిజంగానే డూప్లికేట్ కి వాల్యూ లేదా లేకపోతే డూప్లికేట్ కి డిమాండ్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. నీకు పూమా షోరూమ్లనో లేకపోతే రీబాక్ షోరూమ్లనో 1000 పెట్టి కొనాల్సిన షర్ట్ని గదే ప్యారడైజ్ సండే మార్కెట్ పోయినా, కోటి సండే మార్కెట్ పోయినా గదే లోగోతోటి 100-200 దొరికితే కొనుక్కునే జనాలు ఎక్కువ. 70-80% మంది పేదలు ఉన్నారు. ఇప్పుడు మీకు బ్రాండ్ వాల్యూ పెరిగిందని కోల్గేట్ లెక్క మీరు సంతలకి వెళ్ళిపోయి సూపర్ మార్కెట్లకు చేరి మేము 1000 రూపాయలు డిమాండ్ చేస్తామని తల పోవర్కెక్కి మీకు మీరే రుబాబ్స్ పెడితే జనాలు ఆటోమేటిక్గా సంతలో దొరికేదాన్ని కొనుక్కుంటారు. అది ప్రాక్టికల్గా నిజం. అదే ఇప్పుడు రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేది కూడా ఇదే. సంతలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ మా బ్రాండ్ వాల్యూ పెరిగిందని, మేము పెద్ద సిపాయిలం అయిపోయినామని, దేశవ్యాప్తం అయిపోయినామని చెప్పేసి షోరూంలో బ్రాండ్ లెక్క పోయి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మరి దాని ఆటోమేటిక్ ఇంకెవరో కాపీ కొడతాడు. జనాలకు కావాల్సింది చీప్గా దొరకాలి 4 రోజులైనా సరే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొనుక్కోలేను కాబట్టి 200 పెట్టి అయితే కొనుక్కుంటా, నడిచిన నడిపిస్తా. అట్లా ఎస్ఆర్ నగర్లో కోటిల్లో మన ప్యారడైజ్ సిగ్నల్ కాడ దొరికినటువంటి సరుకు తీసుకుపోయి నువ్వు ఏడో సూపర్ మార్కెట్లో లూలు మాల్లో పెట్టినావు. ఇది దుగ్నం. ఈ పోలికకు గదే అర్థం చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా ఆలోచించుకోరు. మీరే ఈ కోల్గేట్ నుంచి కూల్గేట్కి రారు, ఏం కాదు. మీ బల్బులు మీ వాపులు తగ్గించుకొని మీ రుబాబు తగ్గించుకొని జర ప్రజా క్షేత్రంలోకి వచ్చి జర కిందికి నేల దిగిరనుకో, అప్పుడు జనాలు ఏమన్నా మారి జర ఆలోచన చేస్తారు మీ గురించి. మీరు ఇంకా గదే రూపాయలు చూపిస్తాం, గదే పిచ్చేసం వేస్తాం, ఆ అహంకారం తగ్గించుకోమంటే ఆనే పండ పెడతారు. ఆల్రెడీ పండ పెట్టిన కూడా. ఇది మళ్ళీ ఒక్కరోజు దుకాణంతో సారే కావాలంటారు, సార్ మళ్ళీ రావాలంటారు అని పాటలు పెట్టుకోగానే సార్ రాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ వచ్చిండు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో అనుకుంటాడు. గీంచడానికి రాజకీయాలు మళ్ళీ పెద్ద కథ. సరే కవిత ఏం చేస్తుంది, కవితకున్న నిబద్ధత ఏంది, కవితకున్న కమిట్మెంట్ అనేది విషయాలు ఇప్పుడు ఇక్కడ టాపిక్ కాదు. కానీ ఈ ఒరిజినల్ డూప్లికేట్ అని మీరు పోల్చుకున్నా ఆడ జనాలు ఆల్రెడీ అయిపోయింది, మిమ్మల్ని డూప్లికేట్ చేసేసారు. కవిత చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఈ కవిత క్యారెక్టర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పతనం అనేది మొదలైంది. ఇప్పుడు చేతులు వేసుకుంటారు, అరే మనం అస్తిత్వాన్ని విడిచిపెట్టి ఆగమైపోతుమే, టీఆర్ఎస్ పార్టీ అని తీసేసుకొని ఎటేడో రోడ్లు పట్టుకుని తిరగబడితే మన బతుకులు ఆగమైపోయాయని అని చెప్పేసి ఇప్పుడు ఏదో తడుపుకుంటారు. మీరు ఏం తడుపుకున్నా కథం, టాటా, బై బై.